Hey guys, welcome back to my channel Taredi Vlog. So ee roju మేము వచ్చేసినాం 1000 Pillar Temple కి. సో ఈ రోజు నేను మా డాడీ వరంగల్ కి వచ్చినాం అనమాట మాట్లాడడంలో. సో దానికన్నా ముందు మా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ వీడియో మొత్తం చూడండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన వ్లాగ్స్ మొత్తం వరంగల్ లో మేము ఏమేమి చేస్తున్నాము ఏంటి అనేది మీరు వీడియోస్ లో చూడొచ్చు. సో సీ యూ గైస్. గైస్ అగవాడ చిలక జోషం చెప్తారు, చిలక రామ చిలుక ఉన్నది. ఒకసారి పోయి హాయ్ మిట్టు అని చెప్పాలి. మా డాడీ హాయ్ మిట్టు అంటున్నారు. సో ఈ టెంపుల్ లో 1000 పిల్లర్స్ అనేది స్పెషల్ అన్నమాట. సో ఏందనేది మీరు ఈ వీడియోలో చూడండి. ఇవి కూడా శివలింగాలే, కాకపోతే పిల్లర్ టైప్ లో ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న చెరువులాగా ఉంటది. ఇది 1000 Pillar టెంపుల్ ని కొలాబ్స్ చేసినప్పుడు వాళ్ళకి అంటే మన కాకతీయ వాళ్ళకి ఇక్కడ ఏమంటారు భూమి తడిగా అనిపించిందని చెప్పి చూస్తే ఇక్కడ ఒక లేక్ ని అంటే ఒక వాటర్ రిస్టోరేజ్ లాగా చేసారు అనమాట. అవి అందులో తాబేళ్లు కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి టోటల్స్ అవి ఆడెక్కున్నాయి, చాలా ఉంటాయి. చెరువులో మనము చాలా తాబేళ్లు చూడొచ్చు. ఇక్కడనే కాదు అసలు వరంగల్ లో ఏ చెరువులో చూసినా మీకు తాబేళ్లు కనబడతాయి, కంపల్సరీగా కనబడతాయి అవైతే. సో ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాము. ఎట్లుంటది ఏంది ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ మీకు ప్రతిదీ చూపిస్తాను. సో లెట్స్ సీ. అటు చూడు, ఆర్కిటెక్చర్ మాత్రం అసలు మామూలుగా ఉండదు. ఇది మొత్తం కాకతీయ వాళ్ళు మొత్తం ఈ ఆర్కిటెక్చర్ అనేది చేసిర్రు. చాలా స్పెషల్ ఆర్కిటెక్చర్ ఇది. టెంపుల్ ని కట్టడానికి 72 years తీసుకున్నారు మన కాకతీయ వాళ్ళు. ఆర్కిటెక్చర్ మొత్తం వాళ్ళ ఓన్ క్రియేషన్ అన్నమాట. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వదిలారు. ఇది మెయిన్ టెంపుల్, ఇది గర్భగుడి. ఇది 1000 పిల్లర్స్. ఇక్కడ మనకి ఒక్కొక్క పిల్లర్ కి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటది, ఒక్కొక్క ఆర్ట్ ఉంటది అంట దీని మీద. సో చూద్దాము. మొత్తం నేను మీకు చూపించగలుగుతా అంటే 1000 ఉంటాయి కాబట్టి నేను మొత్తం చూపించలేకపోతానేమో. లెట్స్ సీ, నేను ట్రై చేస్తాను. కానీ ఇది మాత్రం మెయిన్ గర్భగుడి. అండ్ ఇక్కడ నంది ఉంది. ఈ నంది అనేది ఒక్క స్టోన్ తోనే చేసిర్రు మొత్తము. ఇది 5 feet ఉంది. ఈ నంది ఒకటే స్టోన్ తో చేసారు మొత్తము. అండ్ ఆర్కిటెక్చర్ చూస్తున్నారు కదా, దాని మీద కూడా డిజైనింగ్ మొత్తము ఎంత బాగుంది అసలు. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వదలలేదు.
ఇప్పుడు మెయిన్ 1000 పిల్లర్స్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక్కొక్క పిల్లర్ కి నంబర్స్ కూడా ఉంటాయి, అక్కడ మీరు చూడొచ్చు. అండ్ చాలా మంది ఫ్యామిలీస్, ఈరోజు సండే కాబట్టి చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ. మెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి, అయ్యో ఈ మెట్లు మస్తు పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ పిల్లర్స్, ఒక్కొక్క పిల్లర్ చూసారా, పిల్లర్ నెంబర్ 50, 51 ఇట్లున్నాయి. సో ఇట్లా 1000 ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇది యాక్చువల్లీ ఒక కళ్యాణ మండపం. చూసినా ఎంత బాగుంది. ఇది ఒక కళ్యాణ మండపము. ఈ మండపంలో 1000 పిల్లర్స్ అనేది ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క పిల్లర్ కి నంబర్ ఉంటది. అండ్ ఒక్కొక్క పిల్లర్ కి ఒక్కొక్క ఆర్కిటెక్చర్ డిఫరెన్స్ కూడా ఉంటది. ఇది మెయిన్ మండపం అన్నమాట. మధ్యలో ఇది మొత్తం మండపం అన్నమాట. ఈ మండపంలోనే 1000 పిల్లర్స్ అనేటివి ఉంటాయి మొత్తం. కాకపోతే చీకటి ఉంటది కొంచెము. 4 sides ఓపెన్ ఉంటది మొత్తం. పిల్లర్ నంబర్ 114 దగ్గర ఉన్నాం అండ్ 117. ఇప్పుడు ఇది మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ గర్భగుడిలోకి వెళ్దాము. ఒకటే వే, ఎటు నుంచి వచ్చినామో అటు నుంచి బయటికి కూడా వెళ్ళాలి. ఈ స్టెప్స్ మస్తు పెద్దగా ఉన్నాయి, ఎక్కడం కూడా కష్టమే, దిగడం కూడా కష్టమే ఉంది. మా డాడీ సపోర్ట్ తో దిగినాను. ఇప్పుడు మెయిన్ గర్భగుడిలోకి వెళ్తున్నాము. గర్భగుడిలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలౌ లేదు. సో నేను మాక్సిమం ట్రై అయితే చేస్తాను లోపలికి గుర్తియడానికి. కాకపోతే మరి గర్భగుడిలో అయితే అలౌ లేదు ఫోటోగ్రఫీ, అక్కడ ప్రోహిబిటెడ్ అని రాసిర్రు. లెట్స్ సీ. అసలు ఫోన్స్ అలౌ చేస్తలేరు, ఫోటోలు కూడా తీసుకొని ఇస్తలేరు. సో ఏం చేయలేకపోయినా, లోపల చూపించలేకపోయినా. మా డాడీ ఇదో దూరం నుంచి ఫోటో తీసిండు. ఇట్లుంటది గాయ లోపల. పెద్ద ప్లానే. మా డాడీ చాలా పెద్ద ప్లాన్. ఫోన్ డాడీ గాయస్ అసలు ఫోన్స్ అలౌ చేయలేడు. మా డాడీ ఒక పిక్చర్ తీసుకుని నేను అది చూపిస్తాను. అండ్ ఒక చిన్న క్లిప్ తీసుకున్నాము. అసలు ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇప్పుడు నెక్స్ట్ అయింది అనేది చూపిస్తాం. ఇది మెయిన్ నంది అన్నమాట. ఇది డిస్ట్రాయ్ అయిపోయినందుకు దీనికి కాపీ అట్లా చేసారు అనమాట. ఇది కూడా ఒక 1 stone తో చేసింది. దీన్ని కాపీ చేసారు ఆంటీ. బయటనే తీసుకుంటున్నాం, ఆంటీ వీడియోస్ ఎలా చేయలేదు అని అంటుంది. సో మాక్సిమం ఎంత తీయాలంటే అంత తీసేసినాము. ఆంటీ వర్క్ చేస్తారా?
రాగి చెట్టు ఉంది ఈడ మస్తు పెద్ద ఉంది అగో తేనె తీగ నీకు వీడియోలో కనబడ ఇక్కడ చిన్న గుడి ఉంది అంటే ఇది కూడా శివలింగమే ఉంటది మొత్తం చాలా బాగుంది ఇక్కడ నాకు చాలా పీస్ఫుల్ కనబడుతుంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది ఈ టెంపుల్ ని 1000 పిల్లర్ టెంపులే కాకుండా రుద్వేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు చాలా మందికి 1000 పిల్లర్ టెంపుల్ అనే తెలుసు అండ్ టెంపుల్ చుట్టూ మొత్తం ఇదే సేమ్ ఆర్కిటెక్చర్ ఇట్లనే ఉంటది అండ్ ఇది మొత్తం ఓన్లీ 1 స్టోన్ తో కట్టింది ఇదంతా టెంపుల్ మొత్తం అదేంటి డాడీ ఈ చెట్లు అక్కడ మంచిగా ఈ ఫ్లవర్స్ ఉంటాయి ఇవి అవి మారేడు చెట్లు మారేడు పండ్లు అంటారు మనం ప్రతి గణపతికి మారేడు ఆకు మారేడు కాయలు ఈ పండ్లన్నీ అప్పుడు పెడతారు వ్యక్తి పెడితే ఇవి దాదాపుగా ఇప్పుడు కాస్తాయి కానీ ఎప్పుడు దొరకవు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉంటాయి ఆ చెట్లు చూడ కాయలు తింటారా ఇది ఇవి తినరు ఎలక పండ్లు తింటారు దానికి డిఫరెన్స్ అన్నాడు ఇదో మామూలుగా కాయలు కాస్తాయి అంతే షోకు ఇవో అవి తింటారు అవి మారేడు కాయలు సో గాయస్ చూస్తున్నారు కదా సో మమ్మల్ని వీడియోస్ అయితే తీసుకొని ఇస్తలేరు ఎలా కొట్టేస్తారు వీడియోలు తీసుకోదు అసలు ఎలా లేదు అని చెప్పేసి అంటారు సో మేమైతే మాక్సిమం వీడియో కవర్ చేసేసినాము కాకపోతే గర్భగుడి లోపల తీయలేకపోయినాము ఒక చిన్న క్లిప్ తీసుకున్నాము అదైతే ప్లే చేస్తా ఫర్ షూర్ సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ వరంగల్ లో మేము ఏమేమి బ్లాగ్స్ చేస్తాము ఏంది అనేది మీరు స్టే ట్యూన్ టు మై ఛానల్ సో టెంపుల్ చూసారు కదా గైస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్